మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। మీరు ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఆలేరులో మీరు చేస్తున్నటువంటి దందల గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు। మీరు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, కేటీఆర్ గారు ఇలా హైదరాబాద్ను ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో ఎక్కడ కూడా అంటే భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు అటువంటి ఈ కార్ రేస్ను హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ స్థాయిని ప్రపంచ స్థాయిలో ఒక స్థాయిగా తీసుకుపోయినటువంటి ఘనత కేటీఆర్ గారి। కేటీఆర్ గారి పైన నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావా? బీర్ల ఐలయ్య కాదు, నువ్వేమో కనీసం నీకు అవగాహన నుండి మాట్లాడుతున్నావా? కనీసం నీది నోరు అది తాటిమట్టన ఏం మాట్లాడినా చెల్తుంది। ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు ఒప్పించుకునేటానికి, రేవంత్ రెడ్డి గారి దగ్గర మంత్రి పదవి పొందడానికి, నువ్వు ఏఐసీసీ దగ్గర ఇంకోటి ఏదో చేసుకోవడానికి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరు లేరు। తస్మాత్ జాగ్రత్త బీర్ల ఐలయ్య గారు, ఎందుకంటే నువ్వు చేసేదే భూదందలు। నువ్వు మా పార్టీ నాయకుడి మీద మాట్లాడతావా? ఆనాడే కేసీఆర్ గారి నాయకత్వంలో తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాడు। అటువంటి నాయకుని కొడుకు కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుండో ఒకసారి ఆలోచించుకో। కేటీఆర్ గారి పైన మాట్లాడేటువంటి మాటలను నువ్వు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడలే। కేటీఆర్ గారి పైన మాట్లాడితే నీ యొక్క అధిష్టానం మెప్పు పొందుతామని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నావు। తస్మాత్ జాగ్రత్త బీర్ల ఐలయ్య గారు, ఇటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే నీకు ఎట్టి పరిస్థితుల్లో ఆలేరు ప్రజలే నిన్ను ఏ విధంగా అయితే గెలిపించారో ఇదే ప్రజలు ఎక్కడ కూడా ఊర్లలో తిరగనీయకుండా కూడా నిన్ను తిరుగుతాయి। ఎందుకంటే ఒక బలహీన వర్గాన్ని నాయకులు అని చెప్పి ఇదే బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఆలేరులో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ గారు నీ మీద మాట్లాడుతున్నారు। వాటిపైన ఫస్ట్ క్లారిటీ ఇలా నువ్వు అక్కడ చేస్తున్నటువంటి భూదందలు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాట్లాడేటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి వాళ్ళు ఇలా చెప్తున్నారు 150 డాక్యుమెంట్ చేసినావు। ఇలా ఆ డాక్యుమెంట్ చేస్తే ఒక సబ్ రిజిస్టారు ఇలా సస్పెండ్ అయ్యాడు। దానికి గల కారణం ఎవరు? ఇలా మీరు భూదందాలు చేసేవాళ్ళు, మీరు అక్రమాలు చేసేవాళ్ళు, మీరు ఒక మంచి నాయకుడు కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ కేసులో పూర్తి స్థాయిలో సహకరిస్తాం, అందులో ₹1 కూడా అవినీతి జరగలేదు అని కూడా చాలా సందర్భాలు చెప్పిండు। మా నాయకుడు చాలా క్లియర్గా మొదటి నుంచి కూడా ₹1 కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదని చెప్పడం జరిగింది। ఈరోజు ఏసీబీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతుంది। కానీ కావాల్సి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఎందుకంటే గత సంవత్సర కాలం నుండి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది। డైవర్ట్ పాలిటిక్స్ ఇవ్వాలా, నువ్వు రైతు భరోసా ఇలా 15,000 ఇవ్వాలని చెప్తే అది 15,000 12,000 కుదించినావు। ఆ 12,000 కూడా కనీసం ఇస్తున్నావు అని చెప్తే కూడా ఇప్పటి వరకు చేయని పరిస్థితి లేదు। ఇలా రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులంతా కూడా ఎంత ముందుకు వేరు రాజుగా మార్చినట్టు ఘనత కేసీఆర్ గారు। ఇలా సంవత్సర కాలంలో ఇదే రైతులను నువ్వు రోడ్డు మీద తీసుకున్నటువంటి ఘనత నీ ప్రభుత్వాన్ని। ఇలా రైతు కళ్ళల్లో ఆనందం చూసేందుకు కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇలా ఇరిగేషన్ వ్యవస్థను ఎంత విధంగా డెవలప్ చేశారు। అదేవిధంగా ఐటీ రంగాన్ని కూడా ఇలా కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ తీర్చిదిద్దిన ఘనత మాది, మా పార్టీది। మీరు దాదాపు సంవత్సర కాలం నుంచి డైవర్ట్ పాలిటిక్స్తోని కాలయాపన చేస్తుంది మీ రేవంత్ సర్కార్। కాబట్టి తగదు, ఖచ్చితంగా రైతు బంధు కానీ మీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ ఇచ్చేంత వరకు కూడా మీ ఎంబడి పడతాం, మీ భర్తం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।